హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. ఈరోజు ఒక మంచి హెల్దీ లడ్డూని మీతో షేర్ చేస్తున్నానండి. ఈ లడ్డూని రోజుకొకటి కనుక తిన్నారంటే మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. ఈ వర్షాకాలంలో ముఖ్యంగా దగ్గు, జలుబు లాంటివి వస్తుంటాయి కదండి. అవి రాకుండా శరీరంలో వేడిని పుట్టించి దగ్గు, జలుబు నుంచి దూరంగా ఉండొచ్చు. మరి ఈరోజైతే ఫ్లాక్స్ సీడ్స్ లడ్డూని ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి పెట్టుకొని ఒక 5 నిమిషాలు హీట్ చేసుకున్న తర్వాత ఒక 1 కప్ వరకు అవిసె గింజల్ని వేసుకోండి. అవిసె గింజల్ని ఫ్లాక్స్ సీడ్స్ అంటాం కదండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ని మనము సిమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు వేపుకోవాలి. సిమ్లోనే పెట్టుకోండి, లేదంటే కొంచెం మాడిపోయినట్టుగా అవుతాయి. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు వేపుకుంటే మనకు పర్ఫెక్ట్గా వేగుతాయి. కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. అవి ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 1/2 కప్పు వరకు నువ్వులను వేసుకొని వేపుకోండి. నువ్వులు అయితే తొందరగా వేగిపోతాయండి. ఈ నువ్వులని వేపుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు పల్లీలు, అలాగే ఒక 20 బాదం గింజలని వేసుకోండి. ఈ పల్లీలు, బాదంని ఈవెన్గా ఫ్రై చేసుకోండి. కొంచెం పల్లి పొట్టు వచ్చే వరకు, బాదం పర్ఫెక్ట్గా వేగే వరకు వేయించుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుని ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ కూడా చల్లారే వరకు చల్లార పెట్టుకోండి. అవిసె గింజలు అయితే చల్లారిపోయాయండి. ఈ పల్లీలు, బాదం కూడా పూర్తిగా చల్లారే వరకు చల్లార పెట్టుకోండి. ఈ విధంగా అన్నీ చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీలో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్, పల్లీలు, నువ్వులు, బాదం కలిపి 2 కప్పుల వరకు తీసుకున్నాను కదండి. ఈ 2 కప్పులకి 1.5 కప్పు వరకు బెల్లం తురుమును తీసుకుంటున్నానండి. ఇలా 1.5 కప్పు బెల్లం తురుము లడ్డు స్వీట్కి అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది. మీరు ఎక్కువ కావాలంటే 2 కప్స్ వరకు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఇవన్నీ కూడా మనం చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ముందుగా మొత్తం అన్నీ ఫ్లాక్స్ సీడ్స్, పల్లీలు, నువ్వులు, బాదాము ఇవన్నీ కూడా వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకోండి. కొంచెం మిక్సీ జార్లోనే ఉంచుకొని అడుగుదంతా కూడా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బెల్లాన్ని వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోండి. ఆన్ ఆఫ్ చేస్తూ గ్రైండ్ చేసినట్లయితే బెల్లం కూడా ఈజీగా కలిసిపోతుందండి. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఈ ఫ్లాక్స్ సీడ్స్ కోర్స్గా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత లడ్డు చుట్టుకోవడానికి మనం ఇందులోకి కొంచెం కొంచెంగా నెయ్యిని వేసుకుంటూ లడ్డూని చుట్టుకోవాలండి. ఇలా చుడితే లడ్డు అనేది పర్ఫెక్ట్గా రాదు. ఇక్కడ నేను మెల్ట్ చేసుకున్న నెయ్యిని తీసుకొని ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటూ నేను లడ్డూని చుట్టుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం కొంచెంగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ లడ్డు చుట్టుకున్నారంటే లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో మనం పల్లీలు, నువ్వులు, బాదం, అలాగే అవిసె గింజలు యూస్ చేస్తాం కదా. చాలా చాలా హెల్దీ అండి మన ఆరోగ్యానికి. అవిసె గింజలు మన గుండెకు యాంటీ ఆక్సిడెంట్స్ అందివ్వడానికి, అలాగే ఎముకలు దృఢపరచడానికి, అలాగే చర్మం కాంతివంతంగా, అలాగే జుట్టు సమస్యలని దూరం చేయడానికి చాలా చాలా బాగా పనిచేస్తుందండి. ఫ్లాక్స్ సీడ్స్లో మనకు చాలా చాలా పోషకాలు అనేవి ఉంటాయి కాబట్టి మనము కంపల్సరీ ఈ విధంగా ఫ్లాక్స్ సీడ్స్ని ఏదో ఒక రూపంలో తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇక్కడ లడ్డూలు చుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా ఈ లడ్డూలని మనం రోజుకొకటి పిల్లలకి ఇచ్చామంటే, మనం కూడా తిన్నామంటే మన ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది. అనారోగ్యాల బారిన పడకుండా ఉంటాము. మరి ఎంతో టేస్టీ, యమ్మీ, హెల్దీ ఈ లడ్డూని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.